నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాకుళంలో ధర్మాన బ్రదర్స్ కు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారా వారి వారసులకు గ్రీన్ సిగ్నల్ లభించిందా ధర్మాన సోదరులు క్రియాశీలకం కావటం వెనుక కారణం ఏంటి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే ఆసక్తికర చర్చగా నడుస్తోంది 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ధర్మాన సోదరులు కూడా ఓడిపోయారు అయితే ఓటమి తర్వాత ధర్మాన కృష్ణదాస్ మాత్రమే బయటకు వచ్చారు పార్టీలో పని చేస్తున్నారు ధర్మాన ప్రసాదరావు మాత్రం అంటి ముట్టనట్టుగా కాదు పూర్తిగా రావటమే మానేశారు ఆయన వేరే పార్టీలో చేరతారని కూడా తెగ ప్రచారం నడిచింది కానీ అటువంటిదేమీ జరగలేదు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఆయన యుద్ధం చేసినంత పని చేస్తున్నారు విమర్శల దాడి చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడుతున్నారు అయితే ధర్మాన ప్రసాదరావు ఉన్న పలంగా ఇలా యాక్టివ్ కావటం వెనుక కారణం ఏంటి అని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ ప్రారంభమైంది అయితే అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బంపర్ ఆఫర్ తోనేనని తేలిపోయింది 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు తమ వారసులను రంగంలోకి దించాలని భావించారు చాలా మంది జగన్మోహన్ రెడ్డిని అడిగారు కూడా అయితే కొంతమందికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పేర్ని నాని కుమారుడు కిట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కుమారుడుకు మాత్రమే అవకాశం ఇచ్చారు జగన్ ధర్మాన ప్రసాదరావు ధర్మాన కృష్ణదాస్ తమ్మినేని సీతారాం జోగి రమేష్ లాంటి నేతలకు మాత్రం నో చెప్పారు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ధర్మాన సోదరులకు ఇది మింగుడు పడలేదు అయిష్టంగానే గత ఎన్నికల్లో పోటీ చేశారు ఆ ఇద్దరు సోదరులు దారుణ ఓటమితో ఇద్దరు మనస్తాపానికి గురయ్యారు తమ వారసులకు పొలిటికల్ ఎంట్రీ లేకుండా చేశారని జగన్మోహన్ రెడ్డిపై అలకబూనారు అయితే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో చాలా దూకుడుగా ఉంటారు ఎక్కడికక్కడ పరిస్థితిని అంచనా వేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కృష్ణదాస్ విషయంలో సానుకూలంగా ఉంటారు ధర్మాన ప్రసాదరావు విషయంలో మాత్రం కాస్త డిఫరెంట్గా ఆలోచిస్తారు అయితే ఇప్పుడు ఆ ఇద్దరు సోదరుల అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది అందుకే శ్రీకాకుళం జిల్లా బాధ్యతలను ఆ సోదరులకు కట్టబెట్టారు ఏ వారసుల కోసమైతే అలకబూనారో ఆ వారసులకు బంపర్ ఆఫర్ కల్పించారు జగన్మోహన్ రెడ్డి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకు శ్రీకాకుళం ఎంపీ సీటును ధర్మాన కృష్ణదాస్ కుమారుడు కృష్ణ చైతన్యకు నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ను ఆపై ధర్మాన ప్రసాదరావుకు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధపడ్డారు జగన్మోహన్ 1-2 రోజుల్లో దీనిపై ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది ధర్మాన కుటుంబానికి ఒకేసారి ఇన్ని అవకాశాలు రావడంతో ధర్మాన ప్రసాదరావు క్రియాశీలకమయ్యారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే మాట్లాడుతున్నారు ధర్మాన ప్రసాదరావుకు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మంచి పట్టుంది మంచి అనుచర గణం ఉంది వారి ద్వారా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించేందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు ధర్మాన ప్రసాదరావు సైతం తన సీనియారిటీని సిన్సియారిటీని ఉపయోగించి జిల్లాలో వైసీపీకి పూర్వ వైభవానికి పోరాడటం ప్రారంభించారు మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ స్కెచ్తోనే ముందుకెళ్తోంది